అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయబలిసి ప్రతి ఒక్కళ్ళకి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలలో మనసున్న మంచి దేవుడు అని అంటారు. అలాంటి వారేను. మరి అలాంటి వారిని ఇలా అంటే ఎలా? కవితమ్మ గారు ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. మరి ఉప ముఖ్యమంత్రి అంటే ఇంతకుముందు ఎవరికి తెలిసేది కాదు. ఎక్కువ శాతం అదే పవన్ కళ్యాణ్ గారైనా ఆ పదవికి తీసుకున్నాక ఇండియా మొత్తం కూడా పదవికి మంచి పేరు వచ్చింది. మరి గత ప్రభుత్వాలలో ఉప ముఖ్యమంత్రి పదవులు తీసుకున్నారు. ఎవరికైనా తెలిసినా, ఎవరికైనా సహాయం చేశారా? ఎవరికి ఏమి తెలియదు. ఊరక పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాటలు మాట్లాడుతూ ఉండటం తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. అదే మా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు పాముల పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు. ఆమె ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఊరక పదవి తీసుకున్నారు. ఎక్కడెక్కడ తిరిగిందో ఎటుపోయిందో ఆమె నియోజకవర్గానికే పరిమితమైంది. ఎవరికి తెలియదు. ఆ నియోజకవర్గంలో కూడా సరిగా చేసిన వ్యక్తి కాదు, చేసిన మనిషి కాదు. తరువాత నారాయణ స్వామి అంట, ఆయన వచ్చిన దగ్గర నుంచి విమర్శించడానికి కానీ ఆయన పదవి ఏమిటి, ఆయన చేసే పనితనం ఏంటి ఎవరికి తెలియదు. ఆ తర్వాత తెలంగాణలో బట్టి విక్రమార్క గారు, ఆయన కూడా వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది. అలా తెలిసి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలే కానీ ఊరక పనికిమాలిన ప్రశ్న మీట్లు పెట్టుకుంటూ జనాన్ని గుంపులు తయారు చేసుకుంటూ వెనుకీర్తి తిప్పుకుంటూ పోతే ఏం బాగుంటుందో ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. రాష్ట్ర ప్రజలారా, అది సహజమేనా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారంటే ఇండియా మొత్తానికి పేరు ఉన్న మంచి మనిషి. పదవికి పేరు వచ్చింది, ఆయనకు మంచి పేరు వచ్చింది. మనం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు దగ్గర దాచుకోవటం, సీప్ లిక్కర్ అటువంటి పనులు కూడా చేశారు మీరు. అదే కదా, అలాంటి వాటికే కదా. రాబోయే రోజులలో కూడా తెలంగాణలో కూడా పోటీ చేయవచ్చు, సీట్లు గెలుచుకోవచ్చు. బయట రాష్ట్రానికి నువ్వు అన్నావు, ఈసారి తెలంగాణ కూడా కావచ్చు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకసారి ఎవరినైనా తీసి మాట్లాడకూడదు అని తెలియజేస్తూ, ఎవరు ఏదైనా అలా మాట్లాడకూడదు, కొంచెం తెలుసుకోవాల్సిందిగా, అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.